హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ లో సంక్రాంతి అంటే పండగ మాత్రమే కాదు, థియేటర్ల వద్ద యుద్ధమే. అందులోకి ఈ సంక్రాంతి మామూలుగా ఉండబోట్లేదు. ఎందుకంటే ఓ పక్క పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అండ్ మన మెగాస్టార్ చిరంజీవి అండ్ మన మాస్ మహారాజా వీళ్ళందరితో పాటు ఒక ఓవరాల్ గా తెలుగులో ఒక 5 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. దాంతో పాటు ఒక 2 తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సంక్రాంతికి ఏ సినిమాలు వస్తున్నాయి, ఎవరెవరి సినిమాలు ఏ డేట్ లో రిలీజ్ అవుతున్నాయి అండ్ ఎవరు ఎలా పర్ఫామ్ చేయబోతున్నారు, ఆ విషయాలన్నీ మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ సంక్రాంతి రేస్ లో మొదటగా వస్తుంది మన డార్లింగ్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా. మాలతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మాలవిక మోహన్ అండ్ నిధి అగర్వాల్ యాక్ట్ చేశారు. ఇది ఒక కామెడీ హారర్ థ్రిల్లర్ జానర్ లో వస్తుంది అండ్ ప్రభాస్ ఫుల్ వింటేజ్ లుక్ తో ఎంటర్టైనర్ గా రాబోతున్నాడు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అండ్ ఇందులో మారుతి మార్క్ కామెడీకి ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ భలే సూట్ అయిపోయిందని అనిపించింది. సో మీకు ఈ ట్రైలర్ అయితే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఎలా అనిపించింది ఒక కమెంట్ చేసి చెప్పండి. అండ్ మూవీ మాత్రం ఖచ్చితంగా ఈ 9th వచ్చి పెద్ద హిట్ కొడుతుంది. మళ్ళీ బ్లాక్ బస్టర్ అన్ని రికార్డ్స్ తిరగ రాస్తుందని చెప్పేసి ఆశిద్దాం. మీరు ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ మీ ఒపీనియన్ ఏందో కమెంట్ చేసి చెప్పండి. ఇక మన మెగాస్టార్ గారు వస్తున్నారంటే సంక్రాంతికి అసలైన కళ వచ్చినట్టే కదా. మన మెగాస్టార్ గారు మన శంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ తో అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా 12th రోజు రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది కూడా ఒక కామెడీ ఎంటర్టైనర్ గానే ఉండబోతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే అనిల్ రావిపూడి అంటేనే కొంచెం కామెడీ టచ్ ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఎంటర్టైన్మెంట్ కి అసలు కొదువే ఉండదు అనిల్ రావిపూడి గారి సినిమాల్లో. అండ్ అనిల్ రావిపూడి ఇప్పటివరకు సంక్రాంతికి చాలా సినిమాలు వచ్చాయి, బట్ ఇంతవరకు అనిల్ రావిపూడి గారికి అసలు ఫ్లాప్ లేదు. సో చూద్దాం ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అండ్ మెగాస్టార్ గారి ఫ్యాన్స్ దీన్ని ఎంత పెద్ద హిట్ చేస్తారు, ఇది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందో మనం ఈ సంక్రాంతికి వేసి చూద్దాం. అండ్ ఇందులో నయనతార గారు హీరోయిన్ గా యాక్ట్ చేశారు. సో ఈ కాంబినేషన్ చాలా పెద్ద హిట్ అవ్వాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది? ఇందులో రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోయినాయి కదా. సో మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అండ్ సాంగ్స్ ఎలా అనిపించాయి, ప్లస్ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటిది అనేది ఒక కమెంట్ చేసి చెప్పండి. ఈ లిస్ట్ లో తర్వాత రాబోతున్న సినిమా మన మాస్ మహారాజా గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి. టైటిల్ చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ చాలా రోజుల తర్వాత మన మాస్ మహారాజా గారు అవుట్ రైట్ కామెడీ జోనర్ లో వస్తున్నారు. సో మనందరం చాలా సంతోషించాల్సిన విషయం, ఎందుకంటే మన రవితేజ గారి కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి కిషోర్ తిరుమల గారు. కిషోర్ తిరుమల అంటే చాలా క్లాస్ టచ్ ఉంటుంది అండ్ కామెడీ అండ్ క్లాస్ రెండు కలిపి అండ్ మాస్ మహారాజా వస్తున్నాడు అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టరే కదా. సో ఈ సినిమా కూడా మనకు జనవరి 13th రోజు రిలీజ్ అవ్వబోతుంది. సో మీరందరూ ఈ సినిమా కూడా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అండ్ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంది అనేది ఒక కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ సంక్రాంతికి కేవలం పెద్ద హీరోలే కాకుండా మన యంగ్ హీరోలు కూడా పోటీకి దిగుతున్నారు. సో ఆ విశేషాలు ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. యంగ్ హీరోలలో మొదటగా నవీన్ పొలిశెట్టి. కామెడీ తను ఇంతవరకు యాక్ట్ చేసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. టైం తీసుకొని అయినా సరే స్టోరీ బాగుండి కామెడీ బాగుండేలాగా చూస్ చేసుకొని మరి చాలా టైం తీసుకొని మరి సినిమా చేస్తూ ఉంటాడు నవీన్ పొలిశెట్టి. సో ఆ నవీన్ పొలిశెట్టికి సంబంధించిన అనగనగా ఒక రాజు అనే సినిమా 14th Jan రోజు రిలీజ్ అవుతుంది, అది కూడా సంక్రాంతికి. సో ఈ సినిమా మీకు ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది కూడా కామెడీగా ఉంటుంది అండ్ నవీన్ పొలిశెట్టి టైమింగ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. జాతి రత్నాలు దగ్గర నుండి అంతకన్నా ముందు కూడా, బట్ జాతి రత్నాల్లో తన టైమింగ్ అందరికీ ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. సో ఈ సినిమా కూడా అనగనగా ఒక రాజు కూడా అంతే పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాము. అండ్ నవీన్ పొలిశెట్టి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీ ఒపీనియన్ కమెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత యంగ్ హీరోలలో రిలీజ్ అవుతున్న ఇంకో సినిమా నారీ నారీ నడుమ మురారి. మన శర్వానంద్ యాక్ట్ చేశాడు ఈ సినిమాలో. ఇది కూడా ఒక కామెడీ జోనర్ లోనే వస్తుంది. సో ఈ సినిమా వచ్చేసి శర్వానంద్కి చాలా రోజుల నుండి హిట్ లేదు కదా. సో ఈ సినిమా తనకు కూడా ఒక పెద్ద హిట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. సో నారీ నారీ నడుమ మురారి కూడా 14th రోజు రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సినిమాలతో పాటు ఒక 2 తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. అందులో మొదటగా సేమ్ మన రాజా సాబ్ రిలీజ్ అయిన రోజే జననాయకుడు రిలీజ్ అవుతుంది. జననాయకుడులో మన విజయ్ తలపతి యాక్ట్ చేశారు అండ్ అందులో పూజా హెగ్డే హీరోయిన్ గా ఉంది. అండ్ జననాయకుడు వచ్చేసి భగవత్ కేసరి రీమేక్ అని చెప్పేసి అంటున్నారు. అది 100% రీమేక్ లాగానే అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత కూడా, బట్ వాళ్ళు వచ్చేసి చాలా చేంజెస్ చేసామని చెప్పేసి అంటున్నారు. ఈ సినిమాని కూడా మనం ఎంకరేజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజా సాబ్ ని పెద్ద హిట్ చేయాలి, తర్వాతనే మనం ఈ సినిమా గురించి ఆలోచించాలి. అండ్ ఈ జననాయకుడు సినిమా అనేది ఒక పొలిటికల్ డ్రామాగా ఉండబోతుంది. అండ్ ఈ సినిమా విజయ్ తలపతికి లాస్ట్ సినిమా అని చెప్పేసి అంటున్నాడు. బట్ ఇది లాస్ట్ సినిమా అవుతుందా అవ్వదా అని చెప్పేసి తన పొలిటికల్ కెరీర్ ని మీద డిపెండ్ అయి ఉండొచ్చు. మేబీ ముందు ఒకవేళ పొలిటికల్ గా అంత సక్సెస్ కాలేకపోతే మళ్ళీ సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. జననాయకుడు తర్వాత వస్తున్న మరో డబ్బింగ్ సినిమా పరాశక్తి. సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరో అండ్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. అండ్ ఈ సినిమా వచ్చేసి 10th రోజు రిలీజ్ అవుతుంది.
సో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందని చెప్పేసి మనం ఏం చెప్పలేము దీని గురించి, ఎందుకంటే ఇది తమిళ డబ్బింగ్ సినిమా కాబట్టి ఫస్ట్ మన తెలుగు సినిమాలకి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా చూడాలనుకుంటే మనం తర్వాత మెల్లిగా అయినా చూసుకోవచ్చు, కానీ మన తెలుగు సినిమాలకు మాత్రం ఎలాంటి లాస్ రాకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ సినిమాలు బాగా ఆడి మన సినిమాలు ఆడకపోతే మన ఇండస్ట్రీకి ఒక 3 నుండి 400 కోట్ల నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా తెలుగు సినిమాలని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. తెలుగు సినిమాలతో పాటు తర్వాత మనం తమిళ సినిమాలు కానీ ఇంకా వేరే పాన్ ఇండియాలో సినిమాలు ఏవైతే వస్తున్నాయో అవి చూడొచ్చు. బట్ ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మనం ఎప్పుడు కూడా మన లాంగ్వేజ్కి ఇవ్వాలి, మన గడ్డకు మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి తెలుగు సినిమాలు అన్ని చూసిన తర్వాతనే మీరు తమిళ సినిమాల గురించి ఆలోచించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూశారు కదా, ఈ సంక్రాంతికి 7 సినిమాలు రాబోతున్నాయి. ఈ సినిమాలు ఏ థియేటర్లో రిలీజ్ అయితే థియేటర్ ప్రాబ్లమ్స్ సంగతి పక్కకు పెడితే ఆడియన్స్ కి మాత్రం ఫుల్ మీల్స్ ఉండేలాగానే ఉంది. సో ఈ సినిమాలలో మీకు ఏ సినిమా నచ్చింది, మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారు అని చెప్పేసి ఒక కమెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చివరిగా నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. మన దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. బంగ్లాదేశ్ లో కూడా హిందువులపై ఎంతో గొడవ జరుగుతుంది. అంతేకాకుండా రీసెంట్ గా మన ఒలింపిక్స్ లో మెడల్ గెలుచుకున్న ఒక అమ్మాయి గురించి కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది. ఇవన్నీ సమస్యలు కాదని చెప్పేసి ఇంకా నా అన్వేషణ పట్టుకొని ఎందుకు ఇంతమంది యూట్యూబర్స్ మాట్లాడుతున్నారు, అది వదిలేసి దయచేసి ఇంకా మిగతా సమస్యల పైన ఒకవేళ మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడాలనుకుంటే మన బంగ్లాదేశ్ లో జరుగుతున్న గొడవ గురించి మాట్లాడండి ప్లీజ్. ఈ విషయాన్ని అక్కడ వదిలేసి అందరికీ ఆ యూట్యూబ్ లో అన్వేషణ చూసి చిరాకు వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి ఇంకా ఆ విషయాన్ని వదిలేసి దయచేసి వేరే టాపిక్స్ పైన మాట్లాడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.